హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఆల్రెడీ మేమైతే లంచ్ చేసేసాము. ఇంకా మా కొత్త ఫ్రిడ్జ్ అయితే మళ్ళీ రీప్లేస్మెంట్ లో వచ్చేసింది కదా. ఇంకా ఇన్స్టాలేషన్ కి అదే డెమోకి అయితే ఎవరు రాలేదు, కానీ ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేశాను నేనే. ఇంకా ప్లగ్ అవన్నీ ఏమి ఫిక్స్ చేయలేదు. ఇంకా మా పాత ఫ్రిడ్జ్ అయితే పొద్దున్నకే వచ్చి అయితే తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. మా గార్డెన్ అవన్నీ క్లీనింగ్ చేయడానికి వస్తారు కదా అతను. కొత్త ఫ్రిడ్జ్ మళ్ళీ వచ్చింది కదా, దీనికి డెమోకి ఇంకా రాలేదు. ఈ లోపల అయితే పాత ఫ్రిడ్జ్ తీసుకెళ్లిపోతాం అనేసుకుని అయితే వచ్చేసారు. ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ కూడా మాక్సిమం ఖాళీ చేసేసాను. ఇంకేమీ లేవనమాట, అన్ని ఖాళీ చేసేసా. ఇప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ తీసుకుని వెళ్ళిపోతారు. సరే, ఈ ఫ్రిడ్జ్ కి మాకు ఈ రోజులతో రుణం తీరిపోయింది. ఫ్రిడ్జ్ ఇచ్చేస్తున్నాం కదా, ఒకసారి చూసుకుంటున్నారు అంతా. ఆల్రెడీ మేము ముందే చెప్పాము, అక్కడ వెజిటేబుల్ బాస్కెట్ అయితే కొంచెం ఇరిగిపోయింది అనేసి. ఫ్రిడ్జ్ తీసుకుని వెళ్ళిపోతే ఇంకా స్టాండ్ ఏం చేసుకుంటాం, అందుకే స్టాండ్ కూడా తీసుకెళ్ళిపోమన్నాము. డబ్బులు అయితే ఇచ్చేసారు. ఇంకొక 2-3 డేస్ లో అయితే మేము ఊరు వెళ్ళిపోతాము. ఇంకా ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా, కొన్ని మామిడికాయలు అయితే తీసాము మాకు అందినంత మట్టుగా. ఇంకా ముందు చెట్టుకు కూడా చాలా ఉన్నాయి, వెనకాల చెట్టుకు కూడా ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట. చీకటి అయిపోయింది అనేసి వచ్చేసాము. ఇప్పుడు ఆ మిగిలిన మామిడికాయలు అన్ని కూడాను ముందు గార్డెన్ లోనివి, వెనకాల గార్డెన్ లోనివి అన్ని కూడాను తీసేసి అయితే ఇంక ఊరు తీసుకెళ్ళిపోదాం అనేసుకొని తీయిస్తున్నాము. ఆల్రెడీ మా గార్డెన్ క్లీనింగ్ అతనికి అయితే పిలిపించామన్నమాట. అదిగోండి ఆల్రెడీ చెట్టు అయితే ఎక్కారు, మామిడికాయలు కూడా తీస్తున్నారు. చూసారు కదా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో, చాలా వరకు కూడా పళ్ళు అయిపోయాయి. ఇంకా అతనైతే చెట్టు మీద నుంచి తీసేసి అన్ని కూడా మా గార్డెన్ లో ఇలా కింద పడేస్తున్నారు. అన్ని అయిపోతే ఒకేసారి ఏరుతాము. కాయలు కూడా ఎక్కువే ఉన్నాయి, పళ్ళు కూడా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గట్టిగా ఊపితే పడిపోతాయి అనమాట. చూడండి పళ్ళు ఎలాగున్నాయో. అతనైతే గార్డెన్ లోని మామిడికాయలు తీస్తున్నారు. ఇంకొక గంటలోనే అలాగా ఈ ఫ్రిడ్జ్ డెమోకి అయితే వస్తా అన్నారు. ఇంక ఈ డెమో అయిపోతే, ఈ ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అయిపోతే ఇంక అన్ని కూడా ఇందులో సర్దుకోవాలి. అతనేమో పొద్దున్నకి వచ్చి ఆ ఓల్డ్ ఫ్రిడ్జ్ తీసుకుని వెళ్ళిపోయేసరికి అందులో అన్ని కూడా ఖాళీ చేసి ఇచ్చేసాను. అన్ని కూడా ఇదిగోండి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. డైనింగ్ టేబుల్ చూడండి అసలు ఖాళీ లేదనమాట. ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ కూడాను తీసేసి పెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద. ఇంకొన్ని కిచెన్ లో కూడా పెట్టాను. ఎప్పటికి డెమోకి వస్తారా అనేసి వెయిటింగ్ అనమాట. ఈ డెమోకి వచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ లోపల ర్యాక్స్ అన్ని కూడాను నీట్ గా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి మంచిగా క్లాత్ తో తుడిచేసి ఈ తీసినవన్నీ కూడాను ఫ్రిడ్జ్ లో పెడదామని చూస్తున్నా. అసలు వెయిటింగ్ అనమాట. అవన్నీ క్లియర్ చేస్తే గానీ నేను ఇంకా వేరే మీ సర్దుకోవడానికి అవ్వదు. అవన్నీ పాడైపోయేవి కూడా కొన్ని ఉన్నాయి. అసలు ఇదిగో చూడండి, ఇదైతే విప్పింగ్ క్రీమ్ అనమాట. నేను కేక్లు అవన్నీ చేస్తాను కదా, విప్పింగ్ క్రీమ్ ఇదైతే మెల్ట్ అయిపోయింది. అసలు మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ లో పెడితే అసలు గడ్డ కట్టదో కూడా తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇదైతే ఫుల్ అంటే లిక్విడ్ గా అయిపోయింది, అసలు ఏం అర్థం కావట్లేదు. కొన్ని బటర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం మెత్తబడిపోయాయి రూమ్ టెంపరేచర్ కి వచ్చి, కానీ ఈ ఫ్రిడ్జ్ లో పెడితే సెట్ అయిపోతాయి. అదొకటి. తర్వాత కొన్ని పాలు, పెరుగు చాలా వరకు ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ బయట పెట్టేశాను. ఇంకా చెట్టు అయితే మాక్సిమం ఖాళీ అయిపోయింది. పళ్ళు, కాయలు అన్ని తీసేసారనమాట. మా గార్డెన్ ఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏరుకోవాలి మేము. మామిడికాయలు అన్ని కూడాను ముందు గార్డెన్ లో అయిపోయాయి. ఇప్పుడు వెనకాల గార్డెన్ లో చెట్టుకున్నాయి, అవి కూడా దింపించేసేసరికల్లా ఇంకా ఈ ఫ్రిడ్జ్ డెమో ఇవ్వడానికి అయితే వస్తారు. అది కూడా అయిపోతే ఫ్రిడ్జ్ లో కూడా అన్ని సర్దేస్తే ఈవినింగ్ అయితే ఇంక మా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకుంటా. ఊరు వెళ్తామన్న పేరే గానీ, ఊరు వెళ్తామన్న 2 రోజుల ముందు నుండి కూడా నాకు సరిగ్గా నిద్ర పడదు, సరిగ్గా తినబుద్ధి కాదు. హడావిడి అనిపిస్తుంది. బ్యాగులు సర్దేటప్పుడు ఏది మర్చిపోతామో ఏంటో. తర్వాత 4 రోజులకు ఊరు వెళ్తాం, మళ్ళీ ఏదైనా అవసరం అయితే మళ్ళీ అక్కడికి మళ్ళీ కొనుక్కోవాలి, కానీ ఇక్కడ నుంచి రాదు. తర్వాత చాలా ఆలోచిస్తే ఇల్లు అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి, బట్టలన్నీ మడత పెట్టుకోవాలి. అసలు చాలా టెన్షన్ అనమాట. ఇల్లంతా వదిలేసి వెళ్ళాలి అంటే 2 రోజుల ముందు నుండి అయితే నాకు అసలు నిద్ర పట్టదు. నిద్రలో కూడాను నాకు లగేజ్లు సర్దడం, ఇంకేది మర్చిపోయినా లేకపోతే ఇల్లు వాకల్లో నీట్ గా సర్దినా లేదా అలాగే మైండ్ లో రన్ అవుతా ఉంటది. జోషి అంకుల్ మామిడి పళ్ళు అన్ని తీసేశారు. మనం ఏరేసి ఇదిగో ఈ డబ్బాలో వేసేద్దాం, ఓకేనా? చెప్పులేసుకొని రండి. నా అమ్మకు కూడా కొన్ని హెల్ప్ చేయండి, రండి ఇద్దరు బయటకు రండి. ఇంకా మా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. మా పిల్లలు నేను ముగ్గురు కలిపి అయితే ఈ డబ్బాలోకి అన్ని ఏరేస్తాము. గార్డెన్ మొత్తం మామిడి పళ్ళు నిండిపోయింది. ఇదిగోండి ఈ అట్ట పెట్టడైతే అయ్యాయి. ఇంక ఇవే కాదు ఇంకా ఉన్నాయి, ఏరుతున్నారు. మా ముగ్గురికి అతను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంట్లోపల అయితే కొన్ని పెట్టాము. ఇదిగోండి ఇక్కడ మూటతో, ఇందులో కూడా గోల్డెన్ ఉన్నాయి అనమాట. చెట్టుకు చూస్తేనేమో అక్కడొకటి ఉండడము మాకు పెద్దగా ఎక్కువ ఉన్నాయి అనిపించలేదు, కానీ ఇలా మొత్తం దులిపించేసి ఏరితే మాత్రం అప్పుడు తెలిసిందనమాట, ఒరి బాబు ఇన్ని ఉన్నాయా అనేసి. ఈ డబ్బాడు, ఈ సంచుడు ఇవయ్యాయి అనమాట ముందు చెట్లువి. ఇంకా వెనక చెట్లు అయితే తీయాలి. ఇంకా మాక్సిమం లేవు, అన్ని ఏరేసాము. అలాగా అంకులు వేసేస్తున్నారు. లాస్ట్ లో మనం అన్ని కూడా కలెక్ట్ చేద్దాం, ఓకేనా? ముందు చెట్టుకు మామిడికాయలు అన్ని తీస్తారు. ఇప్పుడైతే వెనకాల చెట్టు అనమాట. మాక్సిమం అతనికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు తీసేయమంటున్నాము. కాయలైనా పర్లేదు అంటున్నా. కొంచెం కాయలు అయితే పెద్దగానే ఉన్నాయి, చూడాలి మరి పళ్ళు అవుతాయో లేదో అనేది.
ఇంకా మరి మేము నెల రోజులు ఉండం కదా, మధ్యలో మా బావ 1 వీక్ అలాగ వచ్చినా గానీ చెప్పలేము ఉంటాయో ఉండవో, అందుకే మొత్తం తీసేస్తున్నాము. ఇదిగోండి మామిడికాయలు తీసేస్తే ఇలా వేసేస్తున్నారు. ఫైనల్ గా ఒకేసారి కలెక్ట్ చేసుకుంటాము. చాలా వరకు కూడాను ముదరకాయలే అనమాట. ముదరకాయలు అయితేనే పళ్ళు అవుతాయి, లేతకాయలు అయితే వాడిపోతాయి కానీ అంత తీయగా కూడా ఉండవు. అన్ని కూడాను మూతుల దగ్గర అయితే లైట్ గా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇదిగోండి చూడండి లైట్ గా ఇలాగా. ఇలా కలర్ చేంజ్ అయ్యిందంటే ఖచ్చితంగా ఇది ముదరకాయ అనుకుంటున్నా. చూద్దాము ఏమైతుందో. ఎక్కడ అరుతుందిరా కోయిల? మీరు అరుతాండ్రు ఇక్కడ. అది కోయిలు కాదుమా, అవి వేరే బర్డ్స్, అవి కోయిలు ఏం కాదు. కాకిలాగా ఉంటది కోయిల, కొంచెం డిఫరెన్స్ ఉంటది. నేను పిల్లలు మీదకెళ్ళి మామిడికాయల పనిలో ఉంటే ఇంత లోపల ఫ్రిడ్జ్ కి డెమో ఇవ్వడానికి వచ్చారనమాట. ఈ లోపల మా బావ డ్యూటీకి కూడా వెళ్ళి వచ్చేసారు. ఆన్ చేసేసారు ఆల్రెడీ నేను వచ్చేసరికి. కింద లైట్ ఉంది ఏది లైట్? ఓకే ఓకే ఓకే, స్లోగా వెలుగుతుంది. అలాగే బ్రైట్ అయింది. ఎలగోడాలో ఏటో ఏటు నొక్కాలో ఏటో చెప్పమని, కానీ కంపు కొడుతుంది ఇవన్నీ. 45 मिनट 1 घंटा तक चलाइए, पूरा स्मेल खत्म है। अगर कोई कर सकता है तो वो खुद में वो गर्म पानी मार के आप क्लीन कर सकते हैं, उसमें कोई दिक्कत नहीं। और इसका ऑन ऑफ यहाँ से देखिए वो आपका फ्रीजर बटन है ना बाबू, इधर आओ, फ्रीजर बटन है। हाँ। फ्रीजर में एक बार प्रेस कीजिए, फिर प्रेस करते जाइए धीरे धीरे। अच्छा, मिनिमम -15 से स्टार्ट होता है, मैक्सिमम आपका -23। तो जितना आप माइनस टेम्परेचर बढ़ाते जाएंगे उतना आपका चिल्डिंग ज्यादा हो जाएगा। ठीक। और दाएं तरफ फ्रीज वाला बटन है, नीचे वाला ये वाला, हाँ उसका देखिए ऊपर जाइए, सबसे ऊपर वो छतरी है। वो छतरी मतलब आपका बैकएंड हो गया। ఫ్రిడ్జ్ పని కూడా అయిపోయింది. డెమో అంతా ఎలగోడాలి ఏంటి అదంతా చెప్పారనమాట. ఇక్కడైతే ఏవో బటన్స్ లాగా ఉన్నాయి. బటన్స్ కదా, టచ్చా బటన్స్ లాగా అయితే ఉన్నాయి. ఇవి మనము ఎలాగో నొక్కుకొని అయితే వాడాలంట. అతనైతే చెప్పారులేండి అంతా కూడాను. మనకు కావాలంటే ఈ ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లాగా కూడా కన్వర్ట్ చేసి వాడుకోవచ్చంట. అవసరం లేదు ఇందులో ఏమీ లేవంట, ఇది సింగిల్ గా ఆఫ్ చేసుకోవచ్చంట. కింద ఏమీ లేదు అనుకుంటే కింద కూడా సింగిల్ గా ఆఫ్ చేసుకోవచ్చంట. ఏవేవో చెప్పారనమాట. నాకైతే కొంచెం అన్ని కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. 1-2 రోజులు వాడితే సెట్ అయిపోతుంది. నేను యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ తీసి కడుగుతాను అనేసి అనుకున్నాను. మా బావ ఇప్పుడు ఏమంటారో ఏంటో చూడాలి. అతనికి అడిగితే మాత్రం కాసేపు కూలింగ్ లో పెడితే అంతా ఆ కంపు అంతా పోతుంది అనేసి అయితే చెప్పారు. అంటే కొత్తది కదా, లోపలైతే కొంచెం ఏదో స్మెల్ లాగా వస్తుంది అనమాట. అందుకోసమని కడుగుతా అనుకున్నా. ఆ లోపల ర్యాక్స్ అన్ని తీసి. ఆగండి, మా బావ ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నారు. బయటికి వెళ్ళి వచ్చాక కడగమంటే కడుగుతా. మామిడికాయలు తీసేసాము. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కి డెమోకి అయితే వచ్చారు. వాళ్ళే ఓపెన్ చేసి ఆన్ చేస్తారు. అంతా ఓకే చెప్పారు మాకు. ఇంకా అన్ని పనులు అయిపోయి ఇంక ఇప్పుడు దాని మీద ఇంకా డెకరేషన్ పెడతాండ్రు. అలా పెట్టేసే బానే ఉందిలే, అలాగా పెట్టేసే ఓకే. అంటే యాక్చువల్ గా ఈ ఎరకన ఒక స్టాండ్ ఉండేది అనమాట. ఏదో స్టాండ్ తీసేసాను నేనే. అది ఇక్కడ అంటే కనిపించదు. ఇంక ఎరకలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని తీసేసాము. అందులో ఉన్న ఏనుగు బొమ్మలు అయితే అక్కడ అలా పెట్టారు మా బావ. అవన్నీ పెట్టేసే ఏమైతుందిలే. అవన్నీ పెట్టాలి. మరి ర్యాక్స్ అన్ని కొంచెం క్లీన్ చేసుకోవచ్చు అన్నాడు కదా. గంట వదిలేస్తే స్మెల్ కూడా పోద్ది. ప్లాస్టిక్ కొత్తది కదా, ఒకసారి క్లీన్ చేసేద్దాం. అన్ని తీసుకడుగు. జస్ట్ అన్ని ర్యాక్స్ తీసి కడిగేస్తాను. కడిగేసి క్లాత్ తో తుడిసేసి పెట్టేసి ఫ్రిడ్జ్ లో నుంచి బయట తీసినవన్నీ కూడా లోపల పెట్టేస్తా. అవన్నీ తీసి కడిగేసరికల్లా ఈ లోపల ఫ్రిడ్జ్ కూడా కాస్త కూల్ అవుతుంది కదా, టైం సెట్ అవుద్ది. ఆ వెనకాల గార్డెన్ లో చెట్టు మామిడికాయలు కూడా ఇదిగోండి ఈ సంచుడు అయ్యాయి అనమాట. ఇప్పుడు మా కారు డిక్కీలో ఇవే పట్టేలాగా ఉన్నాయి. ఇవన్నీ ఊరు తీసుకెళ్ళాలి. कुछ ले लीजिए। 4-5 ले लीजिए। कितना चाहिए? यही ले लो। 5 ही लेता हूँ। 5 ఎప్పుడు కూడా ఇంతే. ఎవ్రీ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం ఇతనికి పిలుస్తాము మామిడికాయలు తీయడానికి అనేసి. ఎక్కువ మామిడికాయలు అయితే తీసుకురనమాట. ఓన్లీ డబ్బులే ఇచ్చేయమంటారు. మేము కూడా ఎంత అంటే అంత ఇచ్చేస్తాము. బేరాలు ఏమి ఆడమనమాట. అతని కష్టం మనం ఎందుకు ఉంచుకోవాలి చెప్పండి. చాలా కష్టము మామిడి చెట్టు ఎక్కి తీయడము. ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో మామిడి చెట్టు ఎక్కి పడిపోండట, అతనికి నడుమిరిపోయింది. ఎప్పుడు చెప్పిండు అతను వేరే క్లస్టర్ లో. సరే సరే. మామిడికాయలు అయితే అసలు బోల్డ్ వచ్చాయి. 2 సంచులు ఒక అట్టడుక్కు. అదిగోండి వెనకాల ఆ కనిపిస్తున్నవన్నీ మామిడికాయలు. పక్కింటి వాళ్ళకి ఇచ్చేద్దాము. కొన్ని కాయలు తీసుకుని వెళ్తాం. అవన్నీ మోసుకుని వెళ్తే ఇక్కడ నుంచి లేరు. మాక్సిమం తెలుగు వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇద్దాం. మాధవి అయితే అన్ని ఒకసారి కడిగేసి
అన్ని తుడిచేస్తుంది. తీసేస్తున్నాను. కాసేపు ఫ్యాన్ కనిపించుతామా, ఆరిపోతాయి ఇంకెక్కడ. అలాగొన్ని అసలు నాకైతే భలే హ్యాపీ. ఈసారి అయితే పూజ గీజ ఏం లేదులేండి, డైరెక్ట్ గా బొట్లు అయితే పెడతానులే. బొట్లు పెట్టుకో. బొట్లు పెట్టేసుకొని సింపుల్ గా ఇంకా పూజ అయితే ఏం లేదు, ఇంకా స్టార్ట్ చేసేయడం, అన్ని పెట్టేయడమే. ఆల్రెడీ బొట్లు అయితే పెట్టేసింది. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అతికిచ్చి ఇప్పుడు దీని మీద ఏమన్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అయితే బాగా కనిపిస్తాయి కదా, సింపుల్ గా ప్లెయిన్ గా ఉండడం వల్ల. కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు చేపించుకుందాం మన ఫోటోలతో. ఆల్రెడీ కొన్ని పెట్టారులేండి ఫ్రీజర్ లో. విప్పింగ్ క్రీమ్, తర్వాత పీస్ పచ్చ బఠానీలు వింటర్ సీజన్ లో బాగా దొరుకుతాయి అనేసుకొని ఒక 3-4 కేజీలు కొనేసి వలిసేసి అయితే దాసేసుకున్నాను. అప్పుడు పాత ఫ్రీజర్ లో ఉండేదన్నమాట, అవి తీసేసి ఇప్పుడు పెట్టాను. నెక్స్ట్ ఇందులో కూడా ఇంకొన్ని అరేంజ్ చేసుకుంటా. అదిగోండి ఫ్రిడ్జ్ లో నుండి కూడా తీసాను బయటికి. ఏంటో ఈ ఫ్రిడ్జ్ ఎక్కువసేపు ఇలా ఓపెన్ చేసి ఉంటే కీ 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 అని అరుస్తుంది. మరి మన మంచిగా తొందర పెట్టు. అవన్నీ ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా చూడు. ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఫ్రిడ్జ్ లో తీసి పడేయకుండా. అంటే ఈ సాస్ లో కెచప్ లో ఏమన్నా వీడియోలో అవన్నీ ట్రై చేస్తాం అనుకోండి, కొత్త కొత్త రెసిపీలు కావాలని తీసుకుని వస్తాము. ఇంక తెచ్చిన తర్వాత ఇవి వాడకం చేయము, అవేమో ఎక్స్పైరీ డేట్లు అయిపోతాయి. ఇవన్నీ రీసెంట్ గానే లాస్ట్ మంత్ ఎప్పుడు కొన్నట్టు ఉన్నాం లేదు. ఉంటాయి వీటికి. ఉన్నాయిలే మాక్సిమం అన్నిటికీ ఉన్నాయి. ఉన్నవన్నీ పెడతాను, లేనివన్నీ పడేస్తాను. ఫ్రిడ్జ్ లో అన్ని సర్దేశాను. ఇదిగోండి అన్ని అక్కడ మొత్తం ఖాళీ. అంటే వెజిటేబుల్స్, దోసల పిండి, ఇడ్లీ పిండి అలాంటివి ఏం లేవు, అందుకోసమనే కొంచెం ఖాళీగా ఉంది. పైన కూడా పెద్ద ఎక్కువ ఏం లేవులేండి, కొంచెమే ఉన్నాయి. ఊరేళ్ళు వచ్చాక మాత్రం మంచిగా సర్దుకున్నప్పుడైతే చూపిస్తాను. ఇంక ఈ రోజు నేను వేసుకున్న ఈ 3 పీస్ కొత్త సెట్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచిగా ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కేమో చిన్న సింపుల్ ఇలా డిజైన్ వచ్చేసి, నెక్ ఏమో ఇలాగా స్ట్రైట్ గా కాదు క్రాస్ గా వచ్చింది. ఇంకా ఈ దుపట్టా వచ్చేసి కోటా కాటన్ అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చింది అనమాట. నెట్టెడ్ లాగా ఉంది కానీ నెట్టెడ్ కాదు అనమాట. బాగుంది, సింపుల్ గా కంఫర్టబుల్ గా హాయిగా ఉందనమాట. ఇప్పుడు ఉన్న ఈ సమ్మర్ కి సిల్క్ బట్టలు అలాంటివి అయితే వేసుకోలేము. కాటన్ కాకపోయినా గానీ, ఇదైతే కాటన్ కాదు కాకపోయినా గానీ సాఫ్ట్ గా బాగుంది. నా దగ్గర ఉన్న డ్రెస్సులు అన్ని కూడా ఎక్కువగా సాఫ్ట్ గా ఉండేవి, లేదంటే ప్యూర్ కాటన్ డ్రెస్సులే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను రెగ్యులర్ వేర్ కి. నాకు అవే బాగా కంఫర్టబుల్ గా చాలా బాగుంటాయి అనిపిస్తుంది. శీతాకాలమైనా ఏ కాలమైనా గానీ, ఓన్లీ సమ్మర్ అనే కాదు, ఏ కాలమైనా గానీ నేను ఎక్కువ కాటన్ డ్రెస్సులే వేసుకుంటా, నాకు ఇష్టం. నెక్స్ట్ ఇదిగోండి, ఈ డ్రెస్ అయితే నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. 1000 బిలోకే వచ్చింది ఈ డ్రెస్. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మా బావకేమో కాఫీ కావాలంటే ఇచ్చా. కాఫీ తాగుతూ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని కాయలు వచ్చినాయి అని లెక్కేసింది అనమాట. ఎన్ని మాది ఇందులోని ఈ సంచిలో ఉన్నవైతే 100 కాయలు. ఇంకా అదిగోండి మామిడికాయలన్నీ కూడాను పళ్ళన్నీ సపరేట్ చేసి కాయలన్నీ సపరేట్ చేస్తున్నా. అసలు గజిబిజిగా ఉంది ఇల్లంతా. నేనైతే నిన్న మహా అయితే ఇంకో 20 కాయలు 30 కాయలు ఉంటాయి అనుకున్నా, కానీ చూస్తే దగ్గర 150 కాయలు 150 కాయలు ఇంకా ఉన్నాయి. అవి చిన్నవన్నీ వదిలేసాము. ఇంకో 15-20 కాయలు ఈజీగా ఉంటాయి. 25 ఉంటాయి. ఈ లెక్కను చూసుకుంటే ఆ పైన వాళ్ళు ఒక 30-40 కాయలు ఈజీగా తీసేసి ఉంటారు. అవి కూడా మంచి కలర్ ఉన్న కాయలు పండిన కాయలు తీస్తారు. ఇప్పుడు ఇవి పండుతాయి అంటావు ఇన్ని? ఎందుకు పండుతాయి? గడ్డి మన సైడ్ తీసుకెళ్లిపోయి గడ్డిలో ఎడితే గొప్పకి మంచిగా పండిపోతాయి. ఇంకో 2 రోజుల్లో ఊరు వెళ్ళిపోతాం. రేపు ఒక్క రోజే ఉంది, ఎల్లుండే ఊరికి ప్రయాణం. వెళ్దామా చిన్న ఊరు? రేపు ఒక్క రోజే ఉంది, ఎల్లుండి వెళ్తాం. మీకు హాలిడేస్ ఏమన్నా చెప్పారా? సమ్మర్ హాలిడేస్ అని చెప్పలేదు. ఇంకా చెప్పలేదంట. అదే మాకు డౌట్ ఉంది. రేపు స్కూల్ అయిపోగానే నాకు తెలిసి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు సమ్మర్ హాలిడేస్ అని. చూద్దాం. ఇంకా అది మొదలు ఇంకా మేము సర్దుకొని జంప్ మంచి ఎండలప్పుడు వెళ్తాం, మంచి ఎండలకు దొరుకుతాము. మామిడి పళ్ళతో పాటు మనం కూడా మంచిగా ముగ్గుతాం. మామిడి పళ్ళు ఏమో ముగ్గితే కలర్ వస్తాయి, మనమేమో నలిపైపోతాం. ఇక్కడ ఉండేటప్పుడు అయితే ఈ కలర్ ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళి వచ్చాక చూడండి ఖచ్చితంగా నేను పిల్లలు అందరూ కూడాను కలర్స్ అయితే షేడ్ అయిపోతాము. సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేసా కదా, ఊర్లో కూడా రోజు పెట్టుకో, నాకు తెలిసి చూద్దాం. మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లోకి మ్యాగీ చేస్తాను. ఈ మ్యాగీ కొని అయితే చాలా డేస్ అయ్యింది, మళ్ళీ ఊరెళ్ళి వచ్చేసరికి ఇంకో 4 రోజులు అయిపోద్ది కదా, అందుకోసమనే చేసేసాను ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంక ఇదే తినేస్తారు మా పిల్లలు. ఇంక ఈ రోజు నేను ఈవినింగ్ స్నాక్స్ లోకి కొమ్ము శనగలు అయితే తింటాను. ఇవైతే తినొచ్చు అని చెప్పారనమాట, ఇవి మంచిది అన్నారు, ఇవైతే తింటా. ఈ ఊరెళ్ళడమేమో గానీ నాకు తల పగిలిపోతుంది అనమాట, తలనొప్పి. ఇంకా బ్యాగులు ఏడు సర్దలేదు, ఇప్పుడు బ్యాగులు కూడా సర్దాలి, కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి. రేపు ఎలాగో మా బావకి సెలవు, రేపు ఫుల్ గా మా బావకు వాడేస్తా. కొంచెం హెల్ప్ చేస్తే ఫాస్ట్ గా అవుతుంది. అంటే నువ్వు చెయ్యవని కాదు, కొంచెం చెయ్యని చెప్తున్నా. చేస్తాను. ఎన్ని పనులు చేసి వెళ్ళినా కానీ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పవులేండి, అప్పుడు పనులు అప్పుడే ఉంటాయి. ఫ్రిడ్జ్ డబ్బులు నువ్వే దాసుకో. అబ్బా
4000 ఎంజాయ్ పండగ చేసుకో. ఇంకా అడగకూడదు అయితే. డూ ఫెస్టివల్. 4000 ఏం ఫెస్టివల్ అయితే ఎప్పుడు అడగలే, ఎప్పుడైనా అవసరమైతే అడుగుతాను. మా బావ డబ్బులు ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాస్తాను అనమాట. ఎప్పుడైనా గబుక్కని గ్యాస్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసేస్తారు, కానీ ఏమైనా సమయానికి డబ్బులు కావాలంటే మాది డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అనేసి అడుగుతారు. ఇస్తా ఉంటాను, ఇస్తారు. మళ్ళీ అవసరానికి మా బావకే మళ్ళీ ఇస్తా ఉంటాను. నేనైతే పెద్దగా క్యాష్ రూపంలో ఏమి ఖర్చు పెట్టను, అంత అవసరం రాదు. ఎందుకంటే ప్రతిదీ మా బావ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసేదానికి నేను ఇంకేం ఖర్చు పెడతాను చెప్పండి. బయటకంటే వెళ్ళామంటే అందరము పోగేసుకుని వెళ్తాము. సో నేనైతే క్యాష్ అయితే పెద్దగా ఖర్చు పెట్టను. మళ్ళీ నా దగ్గర ఉన్న డబ్బులు మళ్ళీ మా బావకే అప్పుడప్పుడు అడిగినప్పుడు ఇస్తాను. అందుకే వెళ్ళి పండగ చేసుకుని అంటున్నారు, నేను ఖర్చు పెట్టను అని తెలిసే కొన్ని ఖర్చు పెట్టుకోయే. ఊరెళ్తాంగా, ఊరెళ్తే షాపింగ్ చేసేస్తే గాజులు అలాంటివి లేడీస్ కార్నర్లలో తీసుకుంటే సెట్. ఈజీగా 2000 పట్టు, 2000 ఈజీగా అయిపోతాయి లేడీస్ కార్నర్. అవును. ఇంట్లో పనులు ఎక్కడక్కడ వదిలేసి ఇప్పుడైతే మార్కెట్కి వచ్చాము. నేనేమో ఐబ్రోస్ చేపించేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా వెజిటేబుల్స్ అంటున్నాను, కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి. తర్వాత ఫుడ్ మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు తీసుకెళ్తాం కదా, దానికోసం అనేసి ఒక ఫుడ్ కి బాస్కెట్ లాంటిది అయితే తీసుకోవాలనుకుంటున్నాము. ఇదిగోండి, ఇదనమాట ఫుడ్ బాస్కెట్. మీదేలాగా కప్పు కూడా వస్తుంది. 250 చెప్తున్నా, తగ్గించరట. ఇంకో దగ్గర చూద్దామా పద. ఎంత మా బావ బేర్ మాడినా గానీ అతనైతే తగ్గించలేదు. ఇంకా 240 రూపీస్ కి అయితే ఈ బాస్కెట్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడైతే ఇది తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొన్ని గుడ్లు, స్వీట్ కార్న్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్ లోకి అయితే పన్నీర్ సలాడ్ అయితే చేసేస్తున్నాను. స్వీట్ కార్న్ కూడా అందుకే తెచ్చామన్నమాట. ఒక క్యాప్సికం ఉండిపోయింది, క్యారెట్లు ఉన్నాయి, తర్వాత ఒక పన్నీర్ ప్యాకెట్ కూడా ఉండిపోయింది. ఇంకా ఇవైతే ఖర్చు అవ్వాలి అంటే దానికి స్వీట్ కార్న్ కావాలి కాబట్టి కొన్ని స్వీట్ కార్న్ కూడా తెచ్చేసాము. పన్నీరు స్వీట్ కార్న్ సలాడ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మాక్సిమం ఫ్రిడ్జ్ లో ఎటువంటి కూరగాయలు కూడా లేవు, ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. అలా ప్లాన్ చేసుకొని వారం రోజుల ముందు నుండి కూడాను అలా కొంటున్నాము. పన్నీరు కార్న్ సలాడ్ నేను మా పిల్లలు తినేసాము. ఇప్పుడు మా బావ తింటున్నారు. మా పిల్లలకైతే ఈ రోజు ఈవినింగ్ అసలు హోంవర్క్ లే చేయించలేదు. ఇంక ఇప్పుడైతే బుక్స్ తీయమన్నాను. అందరము డిన్నర్ చేసేసాము. వంటగదిలో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. మా పిల్లలకి రేపు మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకైతే బ్రష్లు చేపించేసి ఇంకా పడుకోబెట్టేసాను. వాళ్ళైతే పడుకున్నారు. ఇంక ఇప్పుడైతే లగేజ్ అంతా కూడా ప్యాక్ చేయాలనుకుంటున్నాను. నావైతే బోల్డ్ అనే డ్రెస్సులు అయితే అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడే వదిలేసాను. ఇంకా నేనైతే ఎక్కువ బట్టలు ఏమి తీసుకుని వెళ్ళట్లేదు, కొన్ని డ్రెస్సులు తీసుకుని వెళ్తున్నాను. ఎక్కువేమీ కాదు, 1 మంత్ ఉంటాం కాబట్టి ఇంకా నాకైతే కొన్ని శారీస్ ఏమైనా అవసరం అవుతాయేమో అనేసుకొని ఒక 4-5 శారీలు కూడా తీసుకుని వెళ్తున్నా. మిగిలినవన్నీ కూడాను 2-3 డ్రెస్సులే, అవి కూడా కాటన్ వే తీసుకుని వెళ్తున్నాను. ఇంకా మా పిల్లలకు కూడా ఎక్కువగా హాఫ్ హ్యాండ్స్ అయితేనే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడే వీళ్ళకి వేడి ఉందంటే ఊర్లో ఇంకా వేడి ఉంటది. ఏసీలు ఏం లేవు, మా అత్తల ఇంట్లో లేదు, మా అమ్మల ఇంట్లో అసలే లేదు. ఎలాగొంతం ఏటో మాకైతే భయం వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బట్టలన్నీ కూడాను నావి, పిల్లలవే. ఇంకా పిల్లలవైతే ఇంకొన్ని యాడ్ చేయాలి, పెట్టాలి. మా బావ అయితే నేనేం పెట్టట్లేదు, మా బావన్ని ఇంకొకసారి ప్యాక్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ బ్యాగ్ ఏమన్నా ఖాళీ ఉంటే మా బావ ఇందులో పెడతాను, లేదంటే మా బావ సెపరేట్ అనమాట. ఏంటో ఈ బ్యాగులు సర్దడాలు, మళ్ళీ నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. అసలు 2 రోజులు అవుతుంది. ఎప్పుడైతే ఊరు వెళ్తాం అనుకుంటున్నామో ఆ రేపు ఎల్లుండి అన్నప్పటి నుంచి నాకు బుర్రబాధ స్టార్ట్ అయిపోయింది. ఊరు వెళ్తాము వస్తాము అనే హ్యాపీనెస్ కాకుండా నాకైతే ఎందుకు వెళ్తున్నాం రా దేవుడా అనే ఒక ఫీలింగే ఉందనమాట. నిజంగా చెప్తున్నా, ఈసారి అయితే నాకు ఇంటికి వెళ్ళాలి అనే కోరిక అయితే లేదు. ఎంత కష్టపడి తగ్గాను కదా వెయిట్, మళ్ళీ అక్కడికి వెళ్తే ఎక్సర్సైజ్లు ఉండదు, టైం కి డైట్ అదంతా ఫాలో అవ్వగలనా లేదో కూడా తెలీదు. మళ్ళీ తగ్గిన వెయిట్ గబుక్కుని పుటాన్ అయిపోతానేమో అనేసుకుని అదే నా మైండ్ లో రన్ అవుతుంది. 1 మంత్ కదా, 1-2 రోజులు కూడా కాదు. అందుకే కొంచెం భయపడుతూనే వెళ్తున్నా. నాకైతే ఈసారి అస్సలు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. అలాగని ఎన్ని రోజులు ఎక్సర్సైజ్లు చేస్తూ వెయిట్ లాస్ అలా చేస్తూ ఉంటాను చెప్పండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఇంటికి వెళ్ళక తప్పదు కదా. అదేదో ఇప్పుడే వెళ్తున్నాము. ఇవేవి నా బట్టలకే బ్యాగ్ నిండిపోయింది. ఇంక పిల్లల బట్టలు ఎక్కడ ఎడతాను, మా బాబు బట్టలు ఎక్కడ ఎడతాను. కుక్కేద్దాం ఎలాగో అలాగా. జిప్పు పట్టకపోయినా పర్లేదు, ట్రైన్ ఎక్కించాల్సిన అవసరం లేదు కదా, కారే కదా. వెనకాల పడంటే పైకి ఎలా నవ్వుతున్నాను కానీ నా లోపల ఫీలింగ్ వేరే ఉందిలేండి. మేము వెళ్ళడానికి ఇంకో 2 డేస్ అంటే రేపు ఒక రోజు ఖాళీ ఉంది. ఇంకా రేపటి పనులు రేపు ఉంటాయి. వంటలు చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇల్లు కొంచెం నీట్ గా సర్దుకోవడాలి, ఆ పనులన్నీ ఉంటాయి. ఈ రోజు అయితే కొన్ని బట్టలైనా కొన్ని సర్దుకున్నాం అనుకోండి, రేపటికి ఇంకొంచెం ఈజీ అవుతుంది కదా. అందుకోసమనే ఇప్పుడైతే సర్దుతున్నాను. ఇంక సర్దేసిన తర్వాత కొంచెం డైనింగ్ టేబుల్ అవన్నీ కూడాను క్లియర్ చేస్తాను. ఇప్పుడే కొంచెం మా బాబు ఉన్నారు కాబట్టి అసలు ఏటో ఈ బ్యాగ్ పట్టేలా లేదు. పెట్టేద్దాం.
పట్టేస్తుంది పర్లేదు. నేను తెచ్చిన ఈ బట్టల వరకు అయితే పట్టేసేలాగే ఉంది బ్యాగ్. చూద్దాము, పట్టకపోయినా పట్టించాలి. ఇంకా అంటే నేను ఎక్కువ శారీస్ పట్టుకోకపోతాను కానీ విజయవాడ ఉన్న హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము. అందుకోసమే కొన్ని శారీస్ కూడా పట్టుకున్నాను. ఇప్పుడైతే ఊర్లో ఫంక్షన్లు అయిపోయాయి, నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా అన్ని అయిపోయాయి. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇంకే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఎటువంటివి లేవు కాబట్టి శారీస్ అసలు అవసరమే లేదు. ఇంకా ఊరు వెళ్తే అసలు డ్రెస్సులు కూడా వేసుకోగలుగుతానో లేదో, ఇంక నైటీలోనే ఉంటానో ఏటో అసలు అర్థం కావట్లేదు అనమాట. పట్టేలాగే ఉంది. ఎలగవలాగా పట్టించేసి జిప్ వేసేస్తే ఇంక ఇదేం తీయక్కర్లేదు. పట్టిద్దంటావా? పోగలదు, చూడ్చుకో. అయితే ఇంకోటి పట్టుకుందాంలే. ఇంకొక డేట్లో మళ్ళీ పెట్టాల్సి ఉన్నాయిలే. పెద్ద బ్యాగ్ అయితే ఉంది, అమెరికన్ టూరిస్ట్. మా అన్నయ్య మాకు పెళ్ళైన తర్వాత మా అన్నయ్య క్యాంటీన్ లో కొనేసి ఇచ్చాడు అనమాట. చాలా పెద్దది. అంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళాలి అంటే ఎత్తి దింపులకి కొంచెం కష్టం, లేకపోతే అది తీసుకెళ్తే సరిపోద్ది బాబు. అది బాహుబలి బ్యాగ్ లాంటిది. ఇప్పుడు అది అవసరమా? వీళ్ళకి వదిలేద్దామా? కార్లోనే కదా పెడతాము. ఏమైంది? రెండు పట్టుకుంటా అన్నప్పుడు మరి ఇందులో కొన్ని తీసేస్తే ఇప్పుడు ఏమైంది? కాదు బాబు, ఇంక అందులో కూడా నీ బట్టలన్నీ పెట్టాలి, ఇంకొన్ని పిల్లలు యాడ్ చేయాలి. అవును, అందరినీ యాడ్ చేస్తావు. రెడ్ బ్యాగ్ ఏదో ఇలా ఉంటది కదా, దానిలో ఫుల్ గా పెడదు. కొన్ని పెట్టినన్నే పెట్టింది. మా పిల్లలు కూడా జీన్స్లు, ఇంకా ఎండాకాలం కాబట్టి నైట్ టైం వేయడానికి ఒక బట్టలు, బయటకి ఎక్కడికైనా వెళ్తే జీన్ ప్యాంట్లు, నార్మల్ ఇంటి దగ్గర ఉంటే టీ షర్ట్లు, నిక్కర్లు. బట్టలు ఒకటి ఇన్ని బట్టలు. సంసారం ఊర్లో ఆల్రెడీ కొన్ని ఉంచా, ఊర్లో ఆల్రెడీ కొన్ని నీవు ఉన్నాయి. అందుకే నేనేమి ఎక్కువ పట్టుకోలా. పట్టేస్తాయి, ఇప్పుడు పట్టేస్తాయి. పెట్టు. కొన్ని వెళ్ళొద్దా? క్యాన్సిల్ ఈ సంవత్సరం ఊరు వెళ్ళొద్దా? ప్రతి సంవత్సరం మనమే ఎందుకు వెళ్ళలే? నెక్స్ట్ టైం పాపకి, మా అమ్మకి, మా అమ్మకి, మా నాన్నకి రమ్మను. మీ అమ్మలకి రమ్మను. మా అమ్మలకి నేను రమ్మంటా. మా అమ్మలకి పెద్ద ప్రాబ్లం లేదు. మేమైతే ఎన్నిసార్లు రమ్మన్నా గానీ అసలు రాళ్ళు. వచ్చిన మహా అయితే 10 రోజులు, అంతకు మించి ఉండలేరు. 10 రోజులు కూడా ఎప్పటికి వెళ్ళిపోతామా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు చూడు ఎంత ఫ్రీగా పట్టింది. 2 జీన్స్ మరే మంచిగా పట్టేసింది. ఇప్పుడు మాక్సిమం నా బట్టలు అయితే సర్దేశాను. ఇంకా అక్కడ నైటీలు, నార్మల్ కాటన్ డ్రెస్లు అన్ని ఉన్నాయి. ఇంకా నా బట్టలు ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకేమన్నా పెట్టుకుంటే కొంచెం మేకప్ ప్రోడక్ట్లు, తర్వాత నేను ఏవైతే శారీస్ పెట్టానో దానికి మ్యాచ్ అయ్యేలా కొంచెం జ్యువెలరీ, బ్యాంగిల్స్ అలాంటివి పెట్టుకుంటే అంతే. అంతకు మించి ఇంకా నా పని అయితే లేదు. ఇంకా పిల్లలు అయితే ఇంకొన్ని పెట్టాలి. మా బావ అయితే ఎక్కువ అవసరం లేదులేండి. జస్ట్ 2 వీక్స్ ఉండేసి మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడికి. 1 వీక్ ఇక్కడ డ్యూటీస్ చేసేసి మళ్ళీ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయనే ముందు వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తారనమాట. కాబట్టి మా బావి తక్కువ బట్టలు పట్టుకున్నా గానీ పర్లేదు. నేను నా బట్టలు నా బ్యాగ్ లో, కాలేజ్ బ్యాగ్ లో పెట్టుకుంటావా? కొన్ని అందులో పెట్టుకుంటా, కొన్ని మెరూన్ కలర్ బ్యాగ్ లో పెడతాం. నాయి ఎక్కువ ఉండవులే. ఒక 2-3 జీన్స్లు, 2-3 షర్ట్లు, 2 టీ షర్ట్లు, 2-3 టీ షర్ట్లు పట్టుకున్నాయి. ఎప్పుడు మళ్ళీ ఒకటే టీ షర్ట్ తీసుకోవాక మొన్న తీసుకున్నాం కొత్తవి. పట్టుకో. మళ్ళీ కామెంట్స్ లో అక్క కౌచ్ పట్టట ఏదో టీ షర్ట్ అంటే మా బావ వదలరు. నాకు అది కంఫర్టబుల్ గా ఉండేది కాబట్టి వేసుకుంటా. ఏం వేసుకోకూడదా? వేసుకోకూడదా ఏంటి? వేసుకోవద్దని కాదు, ఎవరికి ఏది కంఫర్టబుల్ లో అది వేసుకుంటాం. తప్పేముంది అందులో? అంటే రోజు అంటే ఒక 2-3 రోజులు వరుసగా మేము రోజు వీడియోలు ఏమి తీము, మధ్యలో వీడియోస్ తీసుకుంటాం కానీ ఆటోమేటిక్ గా వేసుకోవడం వల్ల ఏంటంటే రోజు ఇదేనా అనిపిస్తుంది చూసిన జనాలకి. ఒక బ్యాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో బ్యాగ్ అయితే మళ్ళీ ఈ రోజుకి బ్యాగ్ సరిపోద్ది. ఇంకొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి. మెయిన్ డైనింగ్ టేబుల్ క్లియర్ చేయాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవి అయితే పెట్టేశాను కానీ ఇంకా బోల్డ్ అంత ఉంది. ఆ డైనింగ్ టేబుల్ అయితే క్లియర్ చేసి దాని మీద ఒక బెడ్షీట్ వేస్తాను. ఇంక ఇవైతే సరిపోతాయి. ఇక్కడికి లెగుస్తా. డైనింగ్ టేబుల్ చూసారా ఎంత అందంగా ఉందో? డైనింగ్ టేబుల్ మీద కాదు, కుర్చీలు కింద కుర్చీలు కూడా ఖాళీ లేవన్నమాట. అంత పొలం పెట్టాను. సో చిరాకు వచ్చేస్తుంది. అక్క ఎన్నిసార్లు అంటే ఒక్క చిరాకు వచ్చేస్తుంది అనేసి ఆ మాట ఏంటంటే మాకు చిరాకు వచ్చేస్తుంది అంటారా? నా పరిస్థితి, నా సిచ్యువేషన్ ఇప్పుడు అలాగ ఉందనమాట. ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని కొంచెమైనా సర్దుకొని వెళ్ళలేదు అనుకోండి, ఇంకా వెళ్ళొచ్చాక నాకు చదువు తీరిపోద్ది. రాగానే పిల్లలకి స్కూళ్ళు, నాకు ఇంట్లో పనులు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడ లేని బాడీ పెయిన్స్ అన్ని కదులుతాయి నాకు. ఇంక ఇవైతే వెజిటేబుల్స్ స్టోరేజ్ కవర్స్ అనమాట. వెజిటేబుల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి కదా, అందుకోసమని కవర్స్ అన్ని కూడా నీట్ గా వాష్ చేసేసి ఎండలో ఆరేసేసాను. వచ్చాక వెజిటేబుల్స్ అన్ని కొనుక్కుంటాం కదా, అప్పటికి ఇవి రెడీగా ఉంటాయి అనమాట. జస్ట్ ఇందులో వేసేసి ఇంక పెట్టేసుకోవచ్చు. అందుకోసమని ఇలాగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా పచ్చడి మొన్న ఏంటది తొక్కు పచ్చడి, ఆ మ్యాంగో తొక్కు పచ్చడి అయితే రెడీ చేశాను కదా.
ఆ తొక్కు పచ్చడి కోసం అనేసి ఈ జాడీలో వేద్దాం అనేసి జాడీలోనే ఉన్న లాస్ట్ ఇయర్ పచ్చడేమో తీసేసి ఇదిగోండి వేరే చిన్న డబ్బాలో వేసాను. ఇంక ఈ జాడీ అయితే నీట్ గా తోమేసి అయితే దాసాను అనమాట. ఇది రేపు అయితే మిగిలిన ఇదిగోండి పచ్చడి కూడా వెనకాలే ఉంది, రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అయితే ఈ జాడీలో వేస్తాను. జాడీ అదే సైడ్ పెడదాము. కావాల్సినవన్నీ ఉంచేసి మిగిలినవన్నీ పడేస్తే ఇల్లు కూడా ఖాళీ అవుతుంది. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాం, అనుకున్నాక అని మళ్ళీ మామూలే. ఇంట్లో కంటే బయట చల్లగా గాలి వేస్తుంది, ఇంట్లో ఉంటున్నట్టు ఒక్కగా ఉంటుంది. అసలు ఏది పడేయడానికి మనసు రాదు. అన్ని దాచుకుంటే ఇల్లు ఏమో పెంట కుప్పలా తయారవుతుంది. ఎందులో ఏటున్నాయో కూడా తెలియనట్టున్నది ఇల్లు. ఇందులో అన్ని కూడా పనికొచ్చినవే, కాకపోతే నేను వాడట్లేదు. నాకు అవసరమైనప్పుడు దొరకవు కూడా ఇవి. అలా ఉంటుంది మనతో. డైనింగ్ టేబుల్, వాషింగ్ మెషిన్ దగ్గర ఆ రెండు దగ్గర క్లీన్ చేస్తే ఇదిగోండి ఎంత చెత్త వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ చెత్త అంతా కూడా పడేస్తాను. ఇంకా పడేయాలనుకుంటే ఇంకా ఉంది, అంత దాస్తాను అనమాట. మాధవికి ఇంకా ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని రేపు నైట్ ఎల్లుండి పొద్దున్న దాకా ఇంతే హడావిడిగా ఉంటది. తర్వాత కార్ లో కూర్చుని అప్పుడు ఒక స్లీప్ వేసిద్ది. ఇంకా కార్ లో కూర్చున్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతావు. అప్పుడు దాకా పనులే ఇలాగే ఉంటాయి. నీకుంటది పని, కంటి డ్రైవ్ చేయాలి. నాకు డ్రైవింగ్ ఇష్టమే కాబట్టి నాకేమనిపించదు. ప్లస్ అలవాటు అయిపోయింది. ఇంకా మా గార్డెన్ లోని మామిడికాయలు చెట్లన్నింటికి కూడా మామిడికాయలు తీస్తాం. ఫ్రిడ్జ్ ఏమో చక్కగా ఆన్ చేసేసి అందులో పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తర్వాత లగేజ్ సగం సర్దేశాను. ఆ డైనింగ్ టేబుల్, వాషింగ్ మెషిన్ దగ్గర మడక మొత్తం కూడా నీట్ గా కొంచెం సర్దుకున్నాను. ఆల్మోస్ట్ సగం పనులు కంప్లీట్ అయ్యాయి, ఇంకా సగం ఉన్నాయి. నెక్స్ట్ డే ట్రావెలింగ్ కి రేపు నైటే ఫుడ్ అదంతా ప్రిపరేషన్స్ అవన్నీ కూడా బోల్డెన్ పనులు అయితే ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి బాబా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి, అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. See you tomorrow. Bye bye. Good night.